దేశవ్యాప్తంగా శీతాకాలం ప్రారంభమైంది. చలికాలంలో చికెన్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి చాలా మంది చలికాలంలో ఎక్కువగా చికెన్ తింటుంటారు. అయితే చలికాలంలో చికెన్ అతిగా తినటం అంత మంచిదా? కానే కాదు. కారణం, బ్రాయిలర్ చికెన్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్ధారించింది. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. కేరళలో విక్రయించే బ్రాయిలర్ కోళ్లలో ప్రమాదకరమైన బ్యాక్టీరియాను గుర్తించారు. తెలంగాణ నుంచి సేకరించిన నమూనాల్లో కూడా ఇలాంటి విషయాలు వెలుగు చూశాయి. బ్రాయిలర్ చికెన్ అంటే ఒక రకమైన దేశీయ చికెన్. ఇది ప్రధానంగా మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. ఇది వేగంగా పెరగడానికి, తక్కువ సమయంలో ఎక్కువ మాంసాన్ని అందించే విధంగా ప్రత్యేకంగా పెంచుతారు. బ్రాయిలర్ కోళ్లు సాధారణంగా 35 నుండి 45 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంటాయి. ఈ రకమైన కోళ్లను శాస్త్రీయ పద్ధతుల ద్వారా అభివృద్ధి చేసిన కోబ్ 500, రాస్ 308 వంటి ప్రత్యేక జాతులుగా ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఈ కోడిని మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే యాంటీబయోటిక్స్ మరియు హార్మోన్లను ఉపయోగించి పెంచుతారు. సిఎంఆర్ మోడల్స్ ఈకోలీ, స్టెఫిలోకోకస్ ప్రకారం చికెన్లో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా. ఈ కోళ్లను అతిగా తీసుకోవటం వల్ల కూడా ఈ ఔషధం సమర్థవంతంగా పనిచేయకుండా అడ్డుకుంటుంది. ఈ జాబితాలో క్లిప్సిల్లా న్యూమోనియా, స్టెఫిలోకోకస్ వంటి అనేక ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండటం షాకింగ్కి గురిచేస్తోంది. ఈ కోళ్లను తినడం వల్ల విరోచనాలకు దారితీస్తుంది. అంతేకాకుండా చర్మ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో పోరాడడంలో మందులు కూడా విఫలమవుతున్నాయట. నిజానికి బాగా వండిన చికెన్ తినటం ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాప్తిని నివారించవచ్చు అని అనుకుంటే అది నిజం కాదు. ఈ నమూనాలలో కనిపించే చాలా బ్యాక్టీరియా చాలా బలంగా ఉంటుంది. అధిక మంటపై ఉడికించినప్పటికీ బ్యాక్టీరియా నాశనం కాదు. కేరళను 3 ప్రాంతాలుగా విభజించిన ఈ అధ్యయనం దక్షిణ ప్రాంతం నుండి తీసుకున్న నమూనాలలో యాంటీమైక్రోబయల్ నిరోధకత ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ అధ్యయనం నుండి వెల్లడైన ఫలితాలు ఆరోగ్యంలో పెద్ద సవాల్ను సృష్టించాయి. నిజానికి ఇలాంటి చికెన్ తినటం వల్ల ఒక వ్యక్తికి హానికరమైన బ్యాక్టీరియా సోకితే వ్యాధులను నయం చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా యాంటీమైక్రోబయల్ నిరోధకతను కలిగి ఉంటాయి. సేఫ్గా ఉండాలంటే మీరు కొనుగోలు చేసే చికెన్ను మంచి మాంసం దుకాణ విక్రేతల నుండి మాత్రమే కొనండి. మార్పిడి చేసిన కోళ్లు హార్మోన్లు లేనివి కాబట్టి వాటిని తినటం మంచిది. 2-3 రోజులు నిల్వ ఉంచిన చికెన్ కొనడం మానేసి ఫ్రెష్ చికెన్ కొనాలి. చికెన్ కొనేటప్పుడు బోన్లెస్, స్కిన్లెస్ చికెన్ తినటం ఆరోగ్యకరం.